వెల్కమ్ టు ఫిల్మ్ ప్రేటర్ అండి. ఇవాళ వచ్చేసి చెన్నై లవ్ స్టోరీ మూవీ అయితే చూసేసాను. యాక్టర్ బై కిరణ్ అబ్బవరం అండ్ గౌరీప్రియ. అండ్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ మెయిన్ ఈ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కిరణ్ అబ్బవరం గారు అండ్ మూవీస్ తీయాలి, ఆ ఛాన్సెస్ రావాలనేసి చెన్నై వెళ్తారు. అండ్ వెళ్ళిన తర్వాత అనుకోకుండా హీరోయిన్ కలుస్తుంది. హీరోయిన్ లైఫ్లో మన కిరణ్ అబ్బవరం వెళ్ళిన తర్వాత ఏమేమి చేంజెస్ అయ్యాయి అండ్ ఎందుకే మన కిరణ్ అబ్బవరం లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అనేది పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మన థియేటర్లో చూసి తెలుసుకోవాలి. అండ్ ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఈ మూవీ వాళ్ళు. అంటే ఈ మూవీ అంతా ఏడుస్తూ ఉంటారు, హైలీ ఎమోషన్ అవుతారు అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్ గురించి వచ్చేస్తే టూ గుడ్ అనిపించింది నాకు. కొన్ని సీన్స్ కానీ అండ్ మెయిన్ కిరణ్ అబ్బవరం కొన్ని ఇన్నోసెంట్ సీన్స్ కానీ టూ గుడ్గా అనిపించింది. అక్కడికి వచ్చే డ్రామా కూడా నీట్గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ మెయిన్ హీరో క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ టూ గుడ్ అనిపించాయి. వాళ్ళిద్దరు క్యారెక్టర్ కూడా మంచి స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ చేయడం అండ్ మెయిన్ ఇంటర్వెల్ సీన్ కానీ టూ గుడ్ అనిపించింది. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామెడీ తోటి అక్కడికి వచ్చే సాంగ్స్ తోటి అండ్ నీట్గా ఎంగేజ్ చేస్తుంది. మనకి ఎక్కడ స్క్రీన్ ప్లే బోర్ కొట్టకుండా నీట్గా ఎంగేజ్ చేసుకుంటూ ప్రతి ఒక్క సీన్ తీసుకెళ్లారు. మెయిన్ క్యారెక్టర్స్ ని బాగా చూపించారు ఫస్ట్ హాఫ్ డైరెక్టర్ గారు. ఎక్కడ మనకి ఈ క్యారెక్టర్ ఎందుకు అనేది రాదు అండ్ నీట్గా ఎస్టాబ్లిష్ చేశారు అంత బాగా. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కన్వర్జేషన్స్ కానీ అండ్ మెయిన్ అక్కడికి వచ్చే కొన్ని సీన్స్ కానీ అక్కడికి వచ్చే కామెడీ డైలాగ్స్ కానీ టూ గుడ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ మీకు ఎక్కడ బోర్ కొట్టదు, అలా మనం సినిమాతో పాటు వెళ్ళిపోతాం. అండ్ మెయిన్ ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్లాంక్ వస్తుందో టూ గుడ్ అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత అండ్ ఫస్ట్ ఒక 20 minutes కొద్ది లాగ్ అయ్యే ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకంటే అండ్ మెయిన్ అక్కడక్కడ కామెడీ వస్తుంది, అక్కడక్కడ ఎమోషన్స్ వస్తాయి అండ్ మళ్ళీ కామెడీ వస్తుంది, మళ్ళీ ఎమోషన్ వస్తుంది అండ్ కొన్నిటి దగ్గర సాంగ్ అక్కర్లేదు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ కొన్ని సీన్ల దగ్గర మళ్ళీ ఎమోషన్ వచ్చేస్తూ ఉంటుంది అండ్ ఇది కొద్దిగా లాగ్ అయ్యే ఫీలింగ్ మనకు అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే 20 minutes అయిపోద్దో అక్కడి నుంచి సినిమా ఇంకా చక్కచక్క పెరిగేటడం అయితే మొదలవుతుంది. అంటే వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఫుల్ ఎమోషన్ అవుతారు అనేసి. బట్ థియేటర్లో చాలా మంది ఎమోషన్ అయ్యారు. అండ్ మెయిన్ కామెడీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అయితే కామెడీ బెల్లే పెట్టుకున్నారనిపించింది. అండ్ మెయిన్ కిరణ్ అబ్బవరం గారు మామూలుగా కామెడీ ఎరదీసేస్తారు. అండ్ ఈ సినిమాలో అయితే కామెడీ అయితే చాలా బాగా పెట్టుకున్నారు అన్నట్టు అనిపించింది. అండ్ మెయిన్ హీరోయిన్ యాక్టింగ్ గురించి చెప్పుకోవాలంటే టూ గుడ్ అనిపించింది. కిరణ్ అబ్బవరం ఎంత బాగా చేశారో హీరోయిన్ కూడా అంతే బాగా చేశారు. అండ్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా వీళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్తో మన థియేటర్లో అలా హుక్ చేసేస్తారు అనమాట. అండ్ మెయిన్ క్లైమాక్స్ వచ్చిన ఒక పోర్షన్ మాత్రం టూ గుడ్ అనిపించే. అండ్ క్లైమాక్స్ మాత్రం అందరు గట్టిగా ఏడుస్తారు. ఎందుకంటే బికాస్ వీళ్ళు అనుకున్న పాయింట్ మన క్లైమాక్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. అది టూ గుడ్ అనిపించింది. అండ్ మెయిన్ అదొక మెసేజ్ కూడా. అంటే క్లైమాక్స్ ఎండ్ చేసే విధానం ఒక మెసేజ్ ఓరియంట్తో మనకి ఎండ్ చేస్తారు. అది కూడా టూ గుడ్ అనిపించింది. అక్కడికి వచ్చే బీజిఎం కానీ అక్కడికి వచ్చే వీళ్ళిద్దరు యాక్టింగ్ కానీ టూ గుడ్ అనిపిస్తుంది. అక్కడికి వచ్చి మనం కూడా ఎమోషన్ అయిపోతాం అనమాట. ఎందుకంటే ఆ స్టోరీలో మనం అంతగా ఇన్వాల్వ్ అయిపోతాం. అండ్ ఆ క్లైమాక్స్ వచ్చిన సీన్ మాత్రం వేరే ఎత్తని చెప్పొచ్చు. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఒక కామెడీ ఒక ఎమోషన్ ఇలా తీసుకెళ్ళడం ఇది జరుగుతుంది. అండ్ సెకండ్ హాఫ్ ఒక సర్టన్ ఆడియన్స్కే సెట్ అవుతుంది. ఎందుకంటే కొంతమందికి ఎక్కువ అయ్యి ఎమోషన్ నచ్చకపోవచ్చు, వాళ్ళకి సెకండ్ హాఫ్ కొద్దిగా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ సినిమా మాకు ఎమోషన్ ఉన్నా పర్లేదు, మేము ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతామంటే మాత్రం మీకు సెకండ్ హాఫ్ కూడా మీకు నచ్చేస్తుంది. నాకైతే సెకండ్ హాఫ్ అయితే బోర్ కొట్టలే, నీట్గా తీసుకెళ్ళిపోయారు అన్నట్టు నాకు అనిపించింది. బట్ ఒక 20 minutes నాకు కొద్దిగా స్లోనెస్ ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. దాని తర్వాత మళ్ళీ సినిమాకి అయితే అటాచ్ అయిపోయాం. అంటే సినిమా నీట్గా ఎస్టాబ్లిష్ చేశారు సెకండ్ హాఫ్ కూడా. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం క్యారెక్టరైజేషన్స్ సూపర్గా అనిపించింది. అక్కడికి వచ్చే కామెడీ సీన్స్ కానీ అక్కడికి వచ్చే కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ కానీ బాగా అనిపించింది. అండ్ మెయిన్ కిరణ్ అబ్బవరం గారిది ఇందులో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ టూ గుడ్ అనిపించింది నాకైతే. అంటే ఎలాగ చేశారంటే ఇంకా మీరు థియేటర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు తను చేసిన అన్ని సినిమాల్లో యాక్టింగ్ వేరు, ఈ సినిమాలో యాక్టింగ్ వేరు, అంత బాగా చేశారు. అండ్ హీరోయిన్ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా చేసింది. మీరు ట్రైలర్లో ఏదైతే చూసారో హీరోయిన్ పోర్షన్ కూడా మనకు ఫస్ట్ హాఫ్లో అదే ఉంటుంది యాక్టింగ్ అంతా. సెకండ్ హాఫ్ ఎలా చేంజ్ అయింది అనేసి మీరు పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మీరు చూస్తారు. అదంతా నీట్గా ఎస్టాబ్లిష్ చేస్తారు, అది మీకు కూడా నచ్చుతుంది. అండ్ సాంగ్స్ విషయానికి వచ్చేస్తే సాంగ్స్ అయితే టూ గుడ్ అనిపించింది. అండ్ ఆ బీజిఎం కానీ అక్కడికి వచ్చే కొన్ని సీన్స్ కానీ అండ్ ఆ మ్యూజిక్ కానీ లవ్ మూవీస్లో బాగా హిట్ అవ్వాలంటే సాంగ్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ సినిమాలో ఆ సక్సీడ్ అయ్యారు అన్నట్టు నాకు అనిపించింది. ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 3.5 అయితే ఇస్తున్నాం. అండ్ ఈ వీకెండ్కి మీ ఫ్రెండ్స్తో ఏదైనా మూవీకి వెళ్ళాలంటే ఈ మూవీ చూసండి. అండ్ ఫ్యామిలీతో కూడా వాచబులే. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.